మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకుంటే ఎలాగుంటుందో ఆ నాయకుడిని చూస్తే అర్థమైపోతోంది. ఒకప్పుడు ఏఐసిసి స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు సొంత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా గోళ్లు గిల్లుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తన భవిష్యత్ ఏంటో అర్థం కాని అయోమయంలో పడ్డారు కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఎంపీగా పోటీకి ఆయనకు లైన్ క్లియర్ అవుతుందే? అంత కష్టం ఎందుకని అధిష్టానమే పిలిచి మరో పదవి ఇస్తుందా? ఏ పదవి లేకుండా తెరమెరుగైపోయే ఛాన్స్ ఉందా? అదృష్టవంతుణ్ణి ఎవరూ చెరపలేరు, దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దురదృష్ట జాతకుడి పేరు మధు యాష్కి గౌడ్. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చాలా మంది కొత్త నేతలు ఎన్నికల బరిలో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కానీ మధు యాష్కిని మాత్రం దురదృష్టం వెంటాడింది. ఏరికోరి ఎంచుకున్న ఎల్బీనగర్లో ఓటమిని మూటగట్టుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా నడిస్తే ఎల్బీనగర్లో మాత్రం ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చి బీజేపీ అభ్యర్థి 2వ స్థానంలో నిలిచారు. సరే, గెలుపోటములు దైవాధీనం అనుకోవచ్చు. కామారెడ్డిలో కేసీఆర్ అంతటోడే ఓడిపోలేదా అని సరిపెట్టుకోవచ్చు. ఎన్నికల బరిలో ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరని చెప్పలేం. ఎల్బీనగర్లో మధు యాష్కి పోటీకి నిలబడ్డప్పుడే కొన్ని అపశకునాలు ఎదురయ్యాయి. నాన్ లోకల్ అంటూ సొంత పార్టీలోనే కొందరు ఆయనకు వ్యతిరేకంగా గొంతు విప్పారు. పారాచూట్ నాయకులకు ఎల్బీనగర్ టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీభవన్లో ఫ్లెక్సీలు వెలిశాయి. గో బ్యాక్ టు నిజామాబాద్, సేవ్ ఎల్బీనగర్, కాంగ్రెస్ అంటూ కట్టిన ఫ్లెక్సీలు అప్పట్లో కలకలం రేపాయి. ఎవరు వ్యతిరేకించినా సీనియర్ నాయకుడు కావడం, బీసీ ఈక్వేషన్ కూడా కలిసి రావడంతో ఆయనకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే టికెట్ తెచ్చుకున్నారే గానీ ఎన్నికల బరిలో నెగ్గలేకపోయారు కాంగ్రెస్ మాజీ ఎంపీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మధు యాష్కి గెలుచుంటే మంత్రి అయ్యేవారేమో, కానీ ఆయనకు ఆ అదృష్టం లేకపోయింది. హుస్నాబాద్ నుంచి గెలిచిన అదే సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ గౌడ్ సుడి తిరిగింది. ఓడిపోయినంత మాత్రాన దారులు మూసుకుపోవు. పార్టీ తలుచుకుంటే ఎమ్మెల్యే స్థాయికి ఏమాత్రం తగ్గని పదవి పెద్ద కష్టమేం కాదు. కానీ ఇంకా పార్టీ ఎందుకో ఆయన గురించి తలుచుకోవడం లేదు. ఎమ్మెల్సీ పదవికి తన పేరు పరిశీలిస్తారని ఆశపడ్డారు మధు యాష్కి. కానీ అనూహ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పెద్దల సభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేల కోటాలో మహేష్ ఎన్ఎస్యుఐ నేత బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయ్యారు. గవర్నర్ కోటాలో కూడా ప్రొఫెసర్ కోదండరాంతో పాటు మైనార్టీ కోటాలో సియాసత్ జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ సిఫార్సు చేసింది. కోర్టు ఆదేశాలతో గవర్నర్ ఇంకా ఆమోదముద్ర వేయకపోయినా ఆ పేర్లలో ఎలాంటి మార్పులు లేనట్లే. ఈ పరిణామాలతో మధు యాష్కి ఇప్పట్లో ఎమ్మెల్సీ సీటు దక్కుతుందన్న ఆశలు కూడా లేనట్లే. రాజ్యసభపై ఆశలు పెట్టుకున్నారు మధు యాష్కి గౌడ్. తెలంగాణలో 3 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 2 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా 3వ అభ్యర్థిని బరిలోకి దించితే లెక్కలు మారిపోతాయి. కాంగ్రెస్ 2కే పరిమితమవుతుందా, 3వ స్థానంపై గురిపెడుతుందా అన్న చర్చను పక్కన పెడితే అందులో మధు యాష్కి అవకాశం ఉందో లేదో అనుమానమే. ఏఐసిసి కార్యదర్శిగా ఢిల్లీలో చక్రం తిప్పిన మధు యాష్కి ఢిల్లీలో గతంలో ఉన్నంత ప్రాధాన్యం దక్కడం లేదనే టాక్ ఉంది. పార్టీ పెద్దలు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, ఎల్బీనగర్లో ఓటమి తర్వాత గట్టిగా అడిగేందుకు మధు యాష్కి కూడా మొహం చెల్లడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేక శిబిరానికి చెందిన వ్యక్తిగా మధు యాష్కిపై ముద్ర ఉంది. అది కూడా ఆయన అవకాశాలకు గండి కొడుతోందని పార్టీలో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని బలంగా గొంతు వినిపించిన సీనియర్లలో మధు యాష్కి ఒకరు. చివరికి ఆయన సామాజిక వర్గం నుంచే ఒకరు మంత్రి అయ్యారు, మరొకరు ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో బీసీ కోటాలో తన సంగతేంటని అడిగే అవకాశం లేకుండా పోయింది సీనియర్కి. గతంలో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు మధు యాష్కి. 2014-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాజ్యసభకి వెళ్లే అవకాశం దక్కకపోతే ఆయన ముందున్న ఆప్షన్ నిజామాబాద్ ఎంపీ సీటే. దీంతో మళ్లీ ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తారా, లేదంటే మరో సీటు కోరుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నిజామాబాద్పై దృష్టి పెట్టలేదు మధు యాష్కి.
దీంతో అక్కడి ఆయన వ్యతిరేక వర్గం ఎలా స్పందిస్తుందో, ఎంతవరకు సహకరిస్తుందో చెప్పలేం. అక్కడ డిఎస్ కొడుకు సంజయ్కి మద్దతిస్తున్నారు సీఎం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని సంజయ్కి ఎంపీ టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సిఫార్సు చేసే అవకాశం ఉంది. దీంతో నిజామాబాద్లో కూడా తలుపులు మూసుకుపోతే మధు యాష్కీకున్న ఆప్షన్ ఏంటన్నది మరో ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతో సీఎంగా మరింత బలపడ్డారు అనుముల రేవంత్ రెడ్డి. ఆయన వ్యతిరేక వర్గం సీనియర్లెవరూ ఇప్పుడు గోరెత్తే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మధు యాష్కి సరెండర్ అయితే తప్ప ఆయన భవిష్యత్తుకు భరోసా దొరికేలా లేదు. అన్నింటికన్నా కాంగ్రెస్ వేవ్లోనే గెలవలేకపోవడం మధు యాష్కీకి మైనస్గా మారింది. నిజామాబాద్ జిల్లా నుంచి పోటీ చేసి ఉన్నా ఫలితం ఎలా ఉండేదో గానీ గ్రేటర్ సిటీ పరిధిలో ఆయన వేసుకున్న లెక్క తప్పింది. ఎంపీ టికెట్ల విషయంలో వడపోతలు, కమిటీలున్నా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిఫార్సు కూడా కీలకమే. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ సీనియర్ ఫ్యూచర్ ఏంటో ఎవరికి అంతుపట్టడం లేదు. కిందా మీద పడి ఎంపీ టికెట్ తెచ్చుకున్న అదృష్టం కలిసి రాకపోతే రాజకీయంగా అంతే సంగతులు.